హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము డైలీ యూజ్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేద్దాము. నేను నా ఛానల్లో ప్లేలిస్ట్ అని క్రియేట్ చేశాను, అది ఫాలో అవ్వండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్లాస్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వర్డ్ ఈస్ బై. బై అంటే వర్డ్ మీనింగ్ బై అంటే ద్వారా లేదా తో అని అనొచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ బై కార్. నేను కారులో వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ బై కార్. నేను కారులో వెళ్తున్నాను. వర్డ్ బైకి మీనింగ్ ద్వారా తో. ఫస్ట్ మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే వర్డ్కి మీనింగ్ తెలుసుకోండి, దాని తర్వాత ఆటోమేటిక్గా సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ బై కార్. నేను కారులో వెళ్తున్నాను. బట్. బట్ మీనింగ్ కానీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్ షీ ట్రైడ్ హార్డ్ బట్ ఫెయిల్డ్. ఆమె చాలా కష్టపడింది కానీ విఫలమైంది. బట్ అంటే కానీ. సెంటెన్స్ షీ ట్రైడ్ హార్డ్ బట్ ఫెయిల్డ్. ఆమె చాలా కష్టపడింది కానీ విఫలమైంది. అంటే ఇక్కడ చూడండి, నేను మీకు బాగా ఎందుకు ఈ వర్డ్ సెంటెన్సెస్ నేను చేస్తున్నాను అంటే క్లియర్గా వినండి. ఇక్కడ షీ వర్డ్కి మీనింగ్ ఏమి? ఆమె. ట్రైడ్ అంటే తను చాలా ట్రై చేసింది, ప్రయత్నించింది. హార్డ్ అంటే కష్టపడింది. బట్ అంటే కానీ. ఫెయిల్డ్ అంటే విఫలమైంది. సో ప్రతి ఒక్క వర్డ్కి మీకు మీనింగ్ తెలిసిందంటే, షీకి మీనింగ్, ట్రైడ్కి మీనింగ్, హార్డ్కి మీనింగ్, బట్కి మీనింగ్, ఫెయిల్డ్కి మీనింగ్ తెలిసిందంటే మీరు ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను, మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. షీ ట్రైడ్ హార్డ్ బట్ ఫెయిల్డ్. ఆమె చాలా కష్టపడింది కానీ విఫలమైంది. ఫర్. ఫర్ అంటే కోసం. వీఆర్ గోయింగ్ ఫర్ ఏ టూర్. మేము పర్యటనకు వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ ఏ టూర్. మేము పర్యటనకు వెళ్తున్నాము. ఫ్రమ్ అంటే నుండి లేదా నుంచి. రెండు మీనింగ్స్ వస్తాయి దీనికి, నుండి లేదా నుంచి. ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ క్లాస్. నేను క్లాసు నుండి తిరిగి వచ్చాను. ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ క్లాస్. నేను క్లాసు నుండి తిరిగి వచ్చాను. ఐ అంటే ఏమి ఇక్కడ? నేను. కేమ్ అంటే వచ్చాను. బ్యాక్ అంటే తిరిగి. ఫ్రమ్ అంటే నుండి లేదా నుంచి. క్లాస్ అంటే క్లాసు. సో ఈ ప్రతి ఒక్క వర్డ్కి మీకు మీనింగ్ తెలుసు కదా. ఇది చాలా ఈజీ సెంటెన్స్ కదా, మీరు ఈజీగా చెప్పగలుగుతారు ఈ సెంటెన్స్. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వర్డ్కి ఇక్కడ 5 వర్డ్స్ ఉన్నాయి టోటల్. ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ క్లాస్. సో ఇక్కడ ప్రతి ఒక్క 5 వర్డ్స్కి మీకు మీనింగ్ తెలుసు. సో ఇది మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు అనమాట. కొన్ని టఫ్ సెంటెన్సెస్ మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి కష్టపడుతుంటారు. సో దానికోసం డైలీ వర్డ్స్ కింద ప్రాక్టీస్ చేశారంటే వొకాబులరీ, డైలీ యూజ్ వర్డ్స్, డెఫినెట్గా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలుగుతారు. ఇన్. ఇన్ అంటే లో లేదా లోపల. హీ వాస్ బోర్న్ ఇన్ అక్టోబర్. అతను అక్టోబర్లో జన్మించాడు. హీ వాస్ బోర్న్ ఇన్ అక్టోబర్. అతను అక్టోబర్లో జన్మించాడు. లోకి. ఇంటూ అంటే మీనింగ్ తెలుగులో లోకి. వి కాట్ ఇంటూ ద కార్. మేము కారులోకి ఎక్కాము. వి కాట్ ఇంటూ ద కార్. మేము కారులోకి ఎక్కాము. విత్. విత్ మీనింగ్ తో పాటు. వీఆర్ విత్ యూ. మేము మీతో ఉన్నాము. వీఆర్ విత్ యూ. మేము మీతో ఉన్నాము. విదిన్. విదిన్ అంటే లోపు. ఐఎమ్ కమింగ్ విదిన్ అన్ అవర్ అంటే నేను ఒక గంటలోపు వస్తాను. ఐఎమ్ కమింగ్ వితిన్ అన్ అవర్. నేను ఒక గంటలోపు వస్తాను. గురించి. అబౌట్కి మీనింగ్ తెలుగులో గురించి. హీ వాస్ టాకింగ్ అబౌట్ హిమ్. అతను అతని గురించి మాట్లాడుతున్నాడు. అబౌవ్. అబౌవ్ అంటే పైన. దిస్ ఈజ్ అబౌవ్ ఇన్ ద లిస్ట్. ఇది జాబితాలో పైన ఉంది. దిస్ ఈస్ అబౌవ్ ఇన్ ద లిస్ట్. ఇది జాబితాలో పైన ఉంది. ఆఫ్టర్ మీనింగ్ తర్వాత. ఆఫ్టర్ ద క్లాస్ యూ క్యాన్ గో. క్లాసు తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఆఫ్టర్ కి మీనింగ్ తర్వాత.
అగెన్స్ట్ వ్యతిరేకంగా. హీ వాజ్ అగెన్స్ట్ మీ, అతను నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. అతను నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. హీ వాజ్ అగెన్స్ట్ మీ. అలాంగ్ అంటే వెంట లేదా కలిసి. షీ కేమ్ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. షీ కేమ్ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్, ఆమె తన తల్లిదండ్రులతో వచ్చింది. బిట్వీన్, బిట్వీన్ కి మీనింగ్ ఏంటి? మధ్యలో లేదా ఇద్దరి మధ్యలో. బిట్వీన్ అనేది రెండు ఏదన్నా దాంట్లో మధ్యలో ఉండడానికి మనం యూజ్ చేస్తాం, మధ్యలో. ఎగ్జాంపుల్ చూద్దాం. కమ్ బిట్వీన్ 4 PM to 5 PM అంటే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో రా అని అర్థం. సాయంత్రం 5 గంటల నుండి 4 గంటల నుండి 5 గంటల మధ్యలో రా అని అర్థం. అమాంగ్, అమాంగ్ అంటే మధ్య. బిట్వీన్ అంటే ఏంటి? రెండిట్లో మనం డిఫరెన్స్ ఏదైనా బిట్వీన్ మధ్యలో చెప్పాలి అంటే బిట్వీన్ యూజ్ చేస్తాం, రెండిటి మధ్య. ఇక్కడ ఇద్దరు లేదా ఎక్కువ, ముగ్గురు కంటే ఉంటే మనం ఇక్కడ అమాంగ్ అని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాము. హీ వాజ్ అమాంగ్ ద క్రౌడ్, అతను గుంపు మధ్యలో ఉన్నాడు. హీ వాజ్ అమాంగ్ ద క్రౌడ్, అతను గుంపు మధ్యలో ఉన్నాడు. సో అమాంగ్ కి బిట్వీన్ కి డిఫరెన్స్ వచ్చేసి, బిట్వీన్ వచ్చేసి రెండిటికి యూజ్ చేస్తాము మధ్యలో. అమాంగ్ వచ్చేసి రెండు లేదా ఎక్కువ ఉంటే యూజ్ చేస్తాము. అరౌండ్, అరౌండ్ అంటే చుట్టూ. షీ టేక్స్ ఏ వాక్ అరౌండ్ ద పార్క్, ఆమె పార్కు చుట్టూ నడుస్తుంది. షీ టేక్స్ ఏ వాక్ అరౌండ్ ద పార్క్, ఆమె పార్కు చుట్టూ నడుస్తుంది. యాట్ అంటే వద్ద లేదా కు అని కూడా చెప్పచ్చు. ద క్లాస్ స్టార్ట్స్ అట్ 8 PM, క్లాసు 8 గంటలకు ప్రారంభమవుతుంది. ద క్లాస్ స్టార్ట్స్ అట్ 8 PM, క్లాసు 8 గంటలకు ప్రారంభం అవుతుంది. వర్డ్ అంటే ఆన్, దీని మీనింగ్ వచ్చేసి పైన అని అంటాము. వర్డ్ అంటే ఆన్. ఐఎమ్ నాట్ ఫ్రీ ఆన్ సండే, నేను ఆదివారం ఖాళీగా లేను. ఐఎమ్ నాట్ ఫ్రీ ఆన్ సండే, నేను ఆదివారం ఖాళీగా లేను. ఆన్ టు మీదికి. హీ జంప్డ్ ఆన్ టు ద బైసికల్, అతను సైకిల్ మీదకు దూకాడు. ఆన్ టు అంటే మీనింగ్ ఏంటి? మీదికి. హీ జంప్డ్ ఆన్ టు ద సైకిల్, అతను సైకిల్ మీదకు దూకాడు. ఆఫ్ అంటే యొక్క. హూ ఈస్ ద సీఎం ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ సీఎం ఎవరు? హూ ఈస్ ద సీఎం ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీకి సీఎం ఎవరు? ఆఫ్, ఆఫ్ అంటే ఆపివేయటం. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆపేయండి. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ని ఆపేయండి. ఓవర్, ఓవర్ అంటే మీదుగా, పైన. మీదుగా లేదా పైన. క్యాన్ యూ జంప్ ఓవర్ ద వాల్, మీరు గోడపై నుండి దూకగలరా? క్యాన్ యూ జంప్ ఓవర్ ద వాల్, మీరు గోడపై నుండి దూకగలరా? సో ఫస్ట్ ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ తెలుసుకోండి. దాని తర్వాత మీకు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.